अन्ये च बहवः शूराः मदर्थे त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः. ఈ శ్లోకము భగవద్గీతలోని మొదటి అధ్యాయము 9వ శ్లోకం. ఈ శ్లోకము కురుక్షేత్ర యుద్ధ భూమిలో దుర్యోధనుడు తన సైన్యాన్ని ఉద్దేశించి ముఖ్యంగా ద్రోణాచార్యుడితో మాట్లాడుతూ తన బలాన్ని వర్ణించే సందర్భాన్ని తెలియజేస్తుంది. ఈ శ్లోకంలో దుర్యోధనుడు తన సైన్యంలో ఉన్న ఇతర గొప్ప వీరులను ప్రస్తావిస్తున్నాడు. అన్యే చ బహవః శూరాః మదర్థే త్యక్తజీవితాః. అంటే ఇంకా ఎందరో శూరులు నా కొరకు ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఎందరో శూరులు నా కొరకు ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని దుర్యోధనుడు చెప్తున్నాడు. ఇది తన పట్ల వారికున్న అచంచలమైన విధేయతను, తన విజయం కోసం వారు ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తుంది. వారి అంకిత భావాన్ని, యుద్ధంలో వారి దృఢ సంకల్పాన్ని ఇది సూచిస్తుంది. నానా శస్త్ర ప్రహరణాహ అంటే అనేక రకాల ఆయుధాలను ధరించిన వారు అని అర్థం. అంటే ఈ వీరులు కేవలం ధైర్యవంతులు మాత్రమే కాదు, వివిధ రకాల యుద్ధ విద్యలలో, ఆయుధ ప్రయోగంలో నిష్ఠాతులని, యుద్ధానికి పూర్తి సన్నద్ధతతో ఉన్నారని సూచిస్తుంది. సర్వే యుద్ధ విశారదాహ అంటే అందరూ యుద్ధంలో నిపుణులు అని దీని అర్థం. తమ సైన్యంలో ఉన్న ప్రతి యోధుడు యుద్ధ కళలో అనుభవజ్ఞుడని, నైపుణ్యం కలవాడని దుర్యోధనుడు దీని ద్వారా నొక్కి చెబుతున్నాడు. ఈ శ్లోకం ద్వారా దుర్యోధనుడు తన సైన్యం యొక్క సంఖ్యాబలాన్ని, వీరత్వాన్ని, నైపుణ్యాన్ని ద్రోణాచార్యుడికి వివరించి అతనిలో ధైర్యాన్ని నింపడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే అతని మాటలలో ఒక రకమైన ఆందోళన, పాండవుల సైన్యం పట్ల ఉన్న భయం కూడా పరోక్షంగా వ్యక్తమవుతుంది. కేవలము భౌతిక బలం మాత్రమే యుద్ధాన్ని గెలవడానికి సరిపోదని, ధర్మము, దైవిక కృప ప్రధానమని భగవద్గీత ప్రబోధిస్తుంది. భగవద్గీతలోని ఈ శ్లోకం యొక్క లోతైన అర్థాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాము. ఈ శ్లోకంలో దుర్యోధనుడు ఇంకా అంటున్నాడు, ఇంకా ఎందరో యుద్ధ కోవిదులైన శూరులు నానా శస్త్రాలను ధరించి నా కోసం జీవితాలను త్యాగం చేశారు. దుర్యోధనుడికి తన పక్షాన ఉన్న అసంఖ్యాకమైన యుద్ధ నిపుణులైన వీరుల సంఖ్యను, వారి శక్తిని చూసి గర్వపడుతున్నాడు. తన విజయము కేవలము ఈ భౌతిక సైనిక శక్తిపైనే ఆధారపడి ఉందని నమ్ముతున్నాడు. అయితే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినట్లుగా జ్ఞాని అయిన వాడు మరణించిన వారి కోసం కానీ, జీవించి ఉన్న వారి కోసం కానీ దుఃఖింపడు. భౌతిక బలము శాశ్వతము కాదు. ఈ యోధులు దుర్యోధనుడి కోసం తన ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది వారి విధేయతను సూచిస్తుంది. కానీ భగవద్గీత ప్రకారము దేవతలను పూజించువారు దేవతలను పొందుతారు. పితృదేవతలను పూజించువారు పితృలోకాలను పొందుతారు. భూతములను పూజించువారు భూతగణముల మధ్య జన్మిస్తారు. కానీ తనను పూజించువారు తనను పొందుతారని శ్రీకృష్ణుడు స్పష్టం చేస్తున్నాడు. అంటే భౌతిక వ్యక్తులపై ఆధారపడటం తాత్కాలిక ఫలితాలను మాత్రమే ఇస్తుంది. దుర్యోధనుడు మరియు అతని సైన్యము తమ అహంకారంతో భౌతిక శక్తులపై ఆధారపడి అంతిమంగా వినాశనాన్ని ఎదుర్కొంటారు. ఇది భగవంతుని మాయా ప్రభావం కింద జీవులు ఎలా భౌతిక బంధాలకు కట్టుబడి కష్టాలను అనుభవిస్తారో తెలియజేస్తుంది. ఈ శ్లోకం మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. మనం మన జీవితంలో ఎవరి బలంపై, దేనిపై ఆధారపడుతున్నాం? తాత్కాలికమైన భౌతిక శక్తులపైన, వ్యక్తులపైన, లేక శాశ్వతమైన భగవంతుని ఆశీస్సులపైన? నిజమైన ఆశ్రయము, శాశ్వతమైన రక్షణ శ్రీకృష్ణుని పాదపద్మాల వద్దే లభిస్తుంది.